డెడ్లీ డాక్టర్ హడావిడి ఏమిటి అనేది తెలుసుకోవాలంటే సినిమా చూడాలి అనేటువంటి ఒక మూడ్ క్రియేట్ చేసే 'రజనీకాంత్' గారి 173వ సినిమా అవును టైటిల్ అనౌన్స్‌మెంట్ అయింది. ఊడుతున్నటువంటి గ్లౌజెస్ వేసుకుని సర్జికల్ బ్లేడ్లు ఇవి పట్టుకుని హడావిడిగా కనిపించాడు ఆయన. సిమ్రన్తో ఈ సినిమా చేయటం అనేది ఆయన గతంలో చేస్తున్నాడు కానీ ఇది చాలా గ్యాప్ తర్వాత చేస్తున్నది. నా బ్యానర్లో నువ్వు హీరోగా ఒక సినిమా చెయ్యాలి అని నేను చెప్పాను. ఆయన సరే అన్నాడు. అది ఇంతకాలం తర్వాత. బాలచంద్ర గారి శిష్యులు ఇద్దరు, ఒకరు నిర్మాతగా, ఒకరు హీరోగా ఒక సినిమా, కలిసి ఇంకో సినిమా. ఇప్పుడు రజనీకాంత్తో తన ఇంతకాలం 40 ఏళ్ల నాటికి భరద్వాజ గారు 'రజనీకాంత్' గారి 173వ సినిమా అవును. టైటిల్ అనౌన్స్‌మెంట్ అయింది. ఒక ప్రెస్ ధర్మన్. కాన్ఫరెన్స్ కూడా జరిగింది కదా! ధర్మన్ ఆ! డెడ్లీ డాక్టర్ ఆ! అని డిసైడ్ చేశారు. ఆయన ఒక రక్తం ఊడుతున్నటువంటి గ్లౌజెస్ వేసుకుని హ్మ్. చాలా సర్జికల్ బ్లేడా? సర్జికల్ బ్లేడ్లు ఇవి పట్టుకుని హడావిడిగా కనిపించాడు ఆయన స్టైల్లో. హ్మ్. రజనీకాంత్ ఒక డాక్టర్గా ఉంటే ఎలా ఉంటుంది అనేది లెవెల్లో ఉంది అది. హ్మ్. కాబట్టి ఈ డెడ్లీ డాక్టర్ హడావిడి ఏమిటి అనేది తెలుసుకోవాలంటే సినిమా చూడాలి అనేటువంటి ఒక మూడ్ క్రియేట్ చేసే పద్ధతిలో ఆయన లుక్ ఉంది. హ్మ్. ఈ సినిమాకి సంబంధించి టైటిల్ అనౌన్స్ చేస్తూ ఒక ఈవెంట్ జరిపారు. ఆ ఈవెంట్‌లో కమల్ హాసన్ గారు కూడా పాల్గొన్నారు. హ్మ్. కమల్ హాసన్ ఎందుకు పాల్గొన్నాడంటే ఆయన సినిమాకి ప్రొడ్యూసర్‌గా వ్యవహరిస్తున్నాడు కాబట్టి. ఓకే. అలా వాళ్ళిద్దరూ కలిసి ఒక ప్రాజెక్ట్ చేస్తున్నారు. ఆ గొడవ వేరు. హ్మ్. ఇది ఆయన బ్యానర్‌లో రజనీకాంత్ హీరోగా చేస్తున్నటువంటి సినిమాగానే చూడాలి. ఓకే. ఈ 173 రజనీకాంత్. దీనిలో సిమ్రాన్ హీరోయిన్‌గా యాక్ట్ చేస్తోంది. హ్మ్. సిమ్రన్‌తో ఈ సినిమా చేయటం అనేది ఆయన గతంలో చేసున్నాడు గానీ, ఇది చాలా గ్యాప్ తర్వాత చేస్తున్నది. సిమ్రన్ యంగ్ హీరోయిన్ రాశి ఖన్నా ఉన్నట్టుంది కదా! రాశీ ఖన్నా గూడా ఉంది. హ్మ్. అయితే దీనికి డైరెక్టర్‌గా వాళ్ళు మొదట అనుకున్నది ఇది చాలా కాలం నుంచి నడుస్తున్న చర్చే. మొదట కెఎస్ రవికుమార్ అనుకున్నారు. తర్వాత కాదనుకున్నారు. సుందర్ దగ్గరికి వెళ్ళింది విషయం. అక్కడి నుంచి కూడా బయటకొచ్చి ఇప్పుడు అశ్వత్ మర్ముత్తుతో సినిమా చేస్తున్నారు. హ్మ్. అది కన్ఫర్మ్ చేస్తూ, టైటిల్ అనౌన్స్ చేస్తూ, డైరెక్టర్ ఇతను అని చెబుతూ విషయాన్ని చెప్పేశారు. హ్మ్. కాబట్టి ఈ సినిమా రజనీకాంత్‌కి చాలా కీలకం. అంటే ఈ సందర్భంగా కమల్ హాసన్ గారు మాట్లాడుతూ పాత విషయాలు చాలా గుర్తు చేసుకున్నాడాయన. హ్మ్. అంటే తను ఈ ఆర్‌కే బ్యానర్ ప్రారంభించినప్పుడు, ఈ 'రాజ్ కమల్' అనే బ్యానర్ ప్రారంభించినప్పుడు ఆ ఆఫీస్ మేడ మీద రజనీకాంత్‌తో మాట్లాడాను నేను. హ్మ్. నా బ్యానర్‌లో నువ్వు హీరోగా ఒక సినిమా చెయ్యాలి అని నేను చెప్పాను. ఆయన సరే అన్నాడు. అది ఇంతకాలం తర్వాత. హ్మ్. ఇంతకాలం తర్వాత ఇప్పుడు నెరవేరటం అనేది బావుంది అని. అంటే 80 ప్రారంభాల్లో చెప్పిన మాట అది. హ్మ్. అంటే 'విక్రమ్' మొదటి 'విక్రమ్' సినిమా వచ్చినప్పటి మాట. ఓహో! ఆ రోజుల్లో మాట్లాడిన మాట ఇప్పుడు ఆయన గుర్తు చేసుకున్నారు. నిజమవుతుంది అని గుర్తు చేసుకున్నాడు. హ్మ్. అలాగే వాళ్ళ కెరియర్ ప్రారంభమైనప్పుడు ఏవిఎం స్టూడియోలో తరచూ ఒక వేప చెట్టు కింద కూర్చునేవారట. హ్మ్. ఆ వేప చెట్టు కింద కూర్చుని రకరకాల అభిప్రాయాలు షేర్ చేసుకునేవాళ్ళం మేము. అక్కడి నుంచి ఇక్కడ వరకు మా ప్రయాణం సక్సెస్‌ఫుల్‌గా వెడుతోంది. కాబట్టి ఈ సినిమాతో కూడా మేము మళ్ళీ ఒక సక్సెస్ ఇవ్వబోతున్నాము అని చెప్పాడాయన. చెప్పి వీళ్ళిద్దరూ కూడా బాలచందర్ స్కూల్ నుంచి ప్రపంచంలోకి వచ్చిన వాళ్ళే. కమల్ హాసన్‌కి ఇంకొంచెం విస్తృతమైన చరిత్ర ఉంది గానీ, ఈయన స్ట్రెయిట్ అవే బాలచంద్ర గారు ఇంట్రడ్యూస్ చేసినటువంటి నటుడే హ్మ్. రజనీకాంత్. హ్మ్. ఆయన అంతకు ముందు నటించాడు. బాలచంద్ర గారు ఎలివేట్ చేశాడు హ్మ్. కమల్ హాసన్‌ని. హ్మ్. అక్కడి నుంచి కమల్ హాసన్‌తో ఎక్కువ సినిమాలు ఆయన చేశాడు బాలచంద్ర గారు. నటుడిగా కమల్ హాసన్‌ని, రజనీకాంత్‌ని మౌల్డ్ చేసింది ఆయనే. హ్మ్. ఇద్దరిని ప్రపంచానికి పరిచయం చేయటం కంటే కూడా నటులుగా పరిచయం చేశాడాయన. ఈ రోజుకి వాళ్ళకా ఇది ఉంది. ఆ రెస్పెక్ట్ ఉంది బాలచంద్ర గారి మీద. కాబట్టి ఇప్పుడు బాలచంద్ర గారి శిష్యులు ఇద్దరు, ఒకరు నిర్మాతగా, ఒకరు హీరోగా ఒక సినిమా, కలిసి ఇంకో సినిమా. హుహు. ఇలా చాలా యాక్టివ్‌గా ఉన్నారు. ఈ సినిమా లుక్కు ఇదంతా అంటే ఆయన కూడా పాల్గొంటాడు కాబట్టి ఎలాగూ ఈ ప్రొడక్షన్ వ్యవహారాల్లో కమల్ హాసన్ జోక్యం ఉంటుంది. హ్మ్. కమల్ హాసన్ క్వాలిటీ ఫిల్మ్ మేకింగ్‌కి సంబంధించి ఆయనకొక నైపుణ్యం ఉంది మొదటి నుంచి.
ఆయన బ్యానర్‌లో వచ్చిన సినిమా కావచ్చు, లేదు ఆయన నటించే సినిమాలో కూడా హ్మ్. నిర్మాణ విలువలు చాలా తగినంతగా ఉండాలని కోరుకుంటాడాయన. ఇప్పుడు 'రజనీకాంత్‌తో' తన ఇంతకాలం 40 ఏళ్ల నాటి కల హ్మ్. తీరుస్తున్నటువంటి సినిమా కాబట్టి డెఫినెట్‌గా దీన్ని ప్రొడక్షన్ వాల్యూస్ చాలా హై లెవెల్‌లో ఉంటాయి. హై క్వాలిటీ సినిమా ఒకటి చేయబోతున్నారు. దీనిలో అంతర్జాతీయ సమస్యలు కూడా కొన్ని చర్చకొచ్చే అవకాశం ఉంది అనేది కూడా వేదిక మీద ఓకే. చెప్పారు వీళ్ళు. కాబట్టి ఒక చాలా బిగ్ స్కేల్ సినిమా ఒకటి 'రజనీకాంత్' 173 అనే నంబర్‌తో రాబోతోంది. హ్మ్. దానికి ఈ టైటిల్ కూడా చాలా కనెక్టివిటీ ఉన్నటువంటి టైటిల్. 'ధర్మన్' 'ధర్మన్' అనేది. ది డెడ్లీ డాక్టర్. ఇది దీన్నే యాజ్ ఇట్ ఈస్‌గా ఉంచేస్తారు. హ్మ్. అన్ని లాంగ్వేజెస్‌లోను. హ్మ్. అది సెట్ అయిపోతుంది అందరికి. అది సెట్ అయిపోతుంది. కాబట్టి ఈ సినిమా ఒక బిగ్ నంబర్ క్రియేట్ చేయాలి. వింటేజ్ హీరోల సినిమాలు చూసే వాళ్ళందరికీ ఇది ఒక రకంగా ఫుల్ మీల్స్‌గా ఉండబోతోంది. హ్మ్. ప్రొడక్షన్ సైడ్ కమల్ హాసన్ ఆయన డెఫినెట్‌గా అన్నిట్లోనూ ఇన్వాల్వ్ అవుతాడు ఎలాగూ. హ్మ్. హ్మ్. కథ, స్క్రీన్ ప్లే అలాగే డైరెక్షను హ్మ్. ఇవన్నీ దగ్గరుండి చూసుకునే ప్రొడ్యూసర్ కాబట్టి అవును. ఒక మంచి కంటెంట్ 'రజనీకాంత్' నుంచి రాబోతోంది అనేది ఓకే. ప్రపంచానికి అర్థమైంది. ఓకే. థాంక్ యూ.